హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు ఆ వ్యాఖ్యలు ఏంటి, ఎందుకు చేశారు అని ఒకసారి చూసి తర్వాత దానిపై స్పందిద్దాం. ఓకే. హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్కు లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఎందుకు అంటున్నారో ఒకసారి చూద్దాం. హిందూ ధర్మం ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లేదని మాజీ సీఎం జగన్ అంటున్నారు. కాశీనాయన క్షేత్రాన్ని కూలుస్తుంటే పవన్ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని ట్విట్టర్లో మండిపడ్డారు. ఆలయాల పట్ల మాకు ఉన్న చిత్తశుద్ధి కూటమి సర్కారుకు లేదు అని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాశీనాయన క్షేత్రాన్ని కూలుస్తుంది అంటే కాశీనాయన క్షేత్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం కూలుస్తుందని చెప్పుకొస్తున్నారు. ఓకే. ఆ ఆలయ అభివృద్ధికి వైసీపీ సర్కారు ఎంతో కృషి చేసింది అని ఆయన పేర్కొన్నారు. సో మొత్తానికి ఈయన ఏమంటున్నారంటే, కూటమి ప్రభుత్వమే కాశీనాయన క్షేత్రాన్ని కూలుస్తోంది, ఎందుకు మాట్లాడట్లేదు, వాళ్ళే కూలుస్తున్నారా? ఆ కాశీనాయన క్షేత్రం ఎంతో పవిత్రమైనది, ఆ కాశీనాయన క్షేత్రానికి మేము ఎంతో కృషి చేస్తాము, ఎంతో అభివృద్ధి చేస్తామని ఈ మహానుభావుడు చెప్పుకొస్తున్నారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు మీతో నేను ప్రత్యక్షంగా మాట్లాడలేకపోయినా పరోక్షంగా ఈ మీడియా ద్వారా మాట్లాడుతున్నాను. హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదంటే కూటమి సర్కార్కి కానీ లేదని మీరు చెప్తున్నారు. ఓకే, మీ మాట ప్రకారం మేము లేదని మేము కాసేపు అనుకుంటాం. సో హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు మీకు ఉందా? మిమ్మల్ని అడుగుతున్నా హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు మీకుందా? సో గత మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని దారుణ కృత్యాలు చేశారండి హిందూ ధర్మం పైన? ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా? ఇప్పుడు ఏదో వచ్చేసి కాసేపు మాట్లాడేద్దాం, మనం పబ్లిసిటీ చేసుకుందాం అనుకుంటే కుదురుతుంది అనుకుంటున్నారా? ప్రజలు మీరు అనుకున్నంత తెంగరోళ్ళు కాదు సార్. ఏది మర్చిపోరు అంత సాధారణంగా. నిజంగా అన్నీ మర్చిపోయేలా ఉంటే గతంలో మీరు గెలిచినట్టుగానే మొన్న 2024లో కూడా మళ్ళీ గెలిచేవాళ్ళు. కానీ ప్రజలు తెంగరోళ్ళు కాదు కదా, వాళ్ళకి జ్ఞానం ఉంది. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, మీరేం చేశారో కూడా అన్నీ గమనిస్తారు. సో మీరేమంటున్నారు, హిందూ ధర్మానికి మేము ఎంతో దగ్గరగా ఉంటామని చెప్తున్నారు. దీని అర్థం అదే కదా. సో కూటమి సర్కార్కి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ దీనిపై మాట్లాడే హక్కు లేదు, మేము ఆ క్షేత్రాన్ని ఎంతో బాగా కృషి చేస్తామని చెప్తున్నారు కదా. ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మీరు చేసిన వికృత చర్యలకి ఇప్పుడు నేను అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పండి చాలు. ఎవరన్నా ఉంటే కింద కామెంట్లు సమాధానం చెప్పండి. మీ ప్రభుత్వ హయాంలో అంతర్వేది రామాలయం రథాన్ని కూల్చేశారు కొంతమంది దుండగులు. పోలీసులు పట్టుకుంటే వాళ్ళు ఎవ్వరో కాదు, వైసీపీకి చెందిన వ్యక్తులని అర్థమైంది. ఓకే. అదే మీ ప్రభుత్వ హయాంలో ఇప్పుడు మీరు ఎంతైతే మేము ధర్మాన్ని మీరు నమ్ముతున్నామని మీరు చెప్పుకొస్తున్నారో, అదే మీ ప్రభుత్వ హయాంలో ప్రజలంతా కూడా దేవుడిని కొలిచే శ్రీరాముడి విగ్రహాన్ని తలని తీసేశారు. ఇంతకంటే దారుణం ఇంకెక్కడన్నా ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడన్నా ఉంటుందా? దైవంగా కొలుచుకున్న రాముడి తలను తీసేయడం ఏంటండి? అంటే మతానికి వ్యతిరేకంగా, అంటే కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి కదా నువ్వన్నీ చేసేది. మీ రాజకీయాలు అంటేనే అంత. మాట వస్తే అన్నీ బూతులే, చేస్తే అన్నీ కూడా ఇలాంటి వికృతి చేష్టలే. రాముడి తల తీసేయడం ఏంటి? అలాగే రాముడి తల తీసేయడమే కాకుండా సో దుర్గమ్మ తల్లి వెండి సింహాల విగ్రహాలను దొంగిలించడం, ఇది కూడా మీరు చెప్పుకొస్తున్నారు కదా. మరి మీ ప్రభుత్వ హయాంలో మీరేం చేశారు? ఇవన్నీ జరుగుతుంటే మీరేం ఏం చూస్తున్నారు అసలు? నేను అడుగుతున్నాను ఇప్పుడు. మీ ప్రభుత్వంలో ఎన్ని జరిగినా అదంతా కూడా ఏం లేదు, అంత మంచిగానే జరుగుతున్నట్టు మీరు ప్రచారం చేసుకుంటారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు హిందూ ధర్మం గురించి, హిందూ ధర్మ పరిరక్షణ గురించి, ఆలయ పరిరక్షణ గురించి. మరి ఇవన్నీ ఆలయాలపైన దాడులు జరుగుతుంటే మీరేం చేశారు? అప్పుడు మీ ప్రభుత్వ హయాంలో మీరేం చేశారని నేను అడుగుతున్నా. ఇదే కాకుండా పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారని కొన్ని ఆరోపణలు కూడా మీ మీద ఉన్నాయి. మరి నిజంగా చేశారో లేదో అది పక్కన పెడితే ఆరోపణలు ఉన్నాయి. జంతువుల కొవ్వుల్ని యూజ్ చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. మరి దానికి మీరేమంటారు జగన్మోహన్ రెడ్డి గారు? మీకుందా హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు? మీకుందా హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు నేను అంటున్నా. మీరు రక్షించారా హిందూ ధర్మాన్ని? మీ ప్రభుత్వ హయాంలోనే తిరుమల కొండకు ఆనుకుని ఉన్న ఒక సైట్లో ముంతాజ్ హోటల్కి మీరే శాంక్షన్ చేశారు, ముంతాజ్ హోటల్ నిర్మాణానికి. మరి అది
హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కాదా? ముంతాజ్ హోటల్ అంటే అదొక ముస్లిం సోదరులది. సో ఆ ముస్లిం సోదరులు అక్కడ నీసి మాంసాలు వండుకుంటే ఆ పవిత్రత ఏమైపోతుందని నేను అడుగుతున్నా. ఇదే కదా వికృత చేష్టలు అంటే. మీ ప్రభుత్వ హయాంలోనే ఇన్ని వికృత చేష్టలు చేసి ఇప్పుడు ఒక మైక్ వేసుకొని ఏదైనా అవార్డు ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, శాల్వా చేయాల్సింది పోయి, మాటలు ఎలా వస్తాయి మీకు అసలు? ప్రజలు ఏది మర్చిపోరు, అన్నీ రికార్డెడ్గా ఉంటాయి. ఇది టెక్నాలజీ యుగం. ఎప్పుడో నేను చెప్తే ప్రజలు మర్చిపోతారు అనుకోవచ్చు, కానీ వీడియోస్ రూపంలో అన్నీ ఉంటాయి, రికార్డ్స్ రూపంలో అన్నీ ఉంటాయి. ప్రజలు పిచ్చోళ్ళు కాదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆలోచించండి. 151 నుంచి మధ్యలో 5 పోయి 11 మాత్రమే మిగిలారు. నెక్స్ట్ ఆ 11 ఒకటి కాకుండా ఒకటి వస్తుందో లేదో కూడా చెప్పాల్సింది లేకుండా ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకండి. ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకా దిగజారిపోకండి. పవన్ కళ్యాణ్ గారికి కానీ కూటమి సర్కార్కి కానీ హిందూ ధర్మంపై ఎంత మంచి దృష్టి ఉందో అందరికీ తెలుసు. మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీరు చెప్పిన ఎవరు నమ్మరు కూడా. సో కల్తీ నెయ్యిని యూజ్ చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ఒక దీక్షను పూనుకొని విజయవాడ మెట్లని శుభ్రం చేసుకోవడం కానీ, లేదంటే ఈ విషయాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసింది పవన్ కళ్యాణ్ గారి వల్లే, చంద్రబాబు నాయుడు గారి వల్లే అందరికీ ఇదంతా బయటకు తెలిసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అంత అపవిత్రం జరిగిందని బయటకు తెలిసింది. దాన్ని నిర్మూలించారు. కేవలం నెయ్యి దాంట్లో 2-3 రూపాయలు మిగులుద్దని దాన్ని కల్తీ చేశారు మీ ప్రభుత్వంలో. మరి దీనికి మీరేమంటారు చెప్పండి? సో మీకు హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు లేదని నేను అంటున్నాను. సో మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు ఉందా లేదా? థ్యాంక్ యూ.